వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకోవాలా లేదా వేరే కోర్స్ తీసుకోవాలా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈసీఏ అన్ని గ్రూప్స్ కన్నా తోపు అనే ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ చాలామంది కామెంట్ సెక్షన్ పెట్టారు, ఎందుకు ఈసీఏ తీసుకోవాలి, సిఎస్సిలో మంచి అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి. దీనికి సంబంధించి మనబడి వీడియోస్లే కాకుండా డిఫరెంట్ ఛానల్స్ కూడా ప్రొఫెషనల్గా చాలామంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈసీఈ తీసుకోండి లేదా వేరే కోర్ సబ్జెక్ట్స్ తీసుకోండి, అవి చాలా మంచిది, రేపు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అని చెప్పి. బట్ చాలామందికి అది మింగుడు పడలేదు. ఎందుకంటే సిఎస్సిలో ఇప్పుడు కనబడుతున్న ఇమ్మీడియట్ సాఫ్ట్వేర్ జాబ్స్, తర్వాత వాటిలో వచ్చే శాలరీస్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. సో దాంతో అందరూ కూడా సిఎస్సి పైన మొగ్గు చూపిస్తున్నారు. సో ముఖ్యంగా పేరెంట్స్ కూడా చాలామంది చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకో వీడియో చేయడం కూడా జరిగింది. సో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పి. సో ఆ వీడియో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా అన్ని యూస్ఫుల్ వీడియోస్ అని మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ మిస్ అవ్వరు. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రొఫెషనల్సే కాకుండా జేఎన్టీయూ వీసీ అదే పనిగా సిఎస్సి వద్దు, కోర్ సబ్జెక్ట్సే మంచిది, కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటేనే మీకు కెరియర్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక ప్రోగ్రామర్గానో లేకపోతే ఇంకొక రకంగా డెవలప్ కావాలంటే, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, ఆటోమొబైల్ కంపెనీకి పనిచేస్తున్నప్పుడు ఆటోమొబైల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే నాకు ఆటోమొబైల్ గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కోర్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా కంప్యూటర్ సైన్స్ చేసుకొని పోతే మన ఆపర్చునిటీస్ ఎట్లుంటాయో మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ పేరెంట్స్ కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించండి. సో సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు టేక్ ఎ వెరీ బిగ్ లీప్ నౌ, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ ఆల్సో గోయింగ్ టు టేక్ ఎ వెరీ బిగ్ లీప్. కాబట్టి ఫ్యూచర్ అంతా వీటి మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాలేజ్ ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇది జేఎన్టీయూ వీసీ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు సిఎస్సి పైన మొగ్గు చూపిస్తున్నారు. సిఎస్సి పైన మొగ్గు చూపించడం వల్ల మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వగలుగుతారు. అదే ఒక కోర్ సబ్జెక్ట్ తీసుకుంటే రేపు పొద్దున ఆ కోర్ సబ్జెక్ట్లో ప్రతి ఒక్క చోట కూడా మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది అవసరము. మీరు ఒక కోర్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఆ కోర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్స్ ఏదైనా చేస్తే, సో ఆ కోర్ సబ్జెక్ట్ విత్ సాఫ్ట్వేర్ కానీ మీరు రెండు మర్జ్ చేసి కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే కెరీర్ చాలా బాగుంటుంది. సో మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇది అక్షరాల సత్యం. అలాంటి చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, ఇండస్ట్రీలో కొన్ని ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటున్నారు. సో కాస్త సీరియస్గా తీసుకోండి. సో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అలాగే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్ యాజ్ వెల్ as ఫైనల్ ఫేజ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. సో ఫైనల్గా సిఎస్సితో పాటు సిఎస్ఏ తీసుకోవాలా లేదా సిఎస్సిలో స్పెషలైజేషనా లేకపోతే కోర్ సబ్జెక్ట్స్ తీసుకొని తర్వాత సిఎస్సిలో సంబంధించిన ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ బయట చేయాలా, దీని ద్వారా కెరీర్ బాగుంటుందా లేదా అని ఒకసారి మీరు పర్సనల్గా ఆలోచించి మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి డెసిషన్ అయితే తీసుకోండి. సో విష్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.